ప్యాకేజ్లో ఉన్న క్లాస్లో ఇంకో మెథడ్లో నేను యూజ్ చేసుకోవచ్చు. ఒక ప్యాకేజ్లో ఉన్న ఒక క్లాస్లో ఉన్న వేరియబుల్ని ఇంకో ప్యాకేజ్లో ఉండే ఇంకో క్లాస్ వేరియబుల్లో నేను యూజ్ చేసుకోవచ్చు. మీన్స్ డేటాని ఒక క్లాస్ నుంచి ఇంకొక క్లాస్కి irrespective of packages we can access. సో ఆ యాక్సెస్ చేసుకునే ఉండే ప్రాసెస్నే ఏమంటారంటే యాక్సెస్ మాడిఫైయర్స్ అంటారు. రిస్ట్రిక్ట్ చేయాలా, యాక్సెస్ ఇవ్వాలా యూజర్కి యాక్సెస్ ఇవ్వాలా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిలో టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద టైప్స్, దెన్ ఐ విల్ గో ఫర్ ఎక్స్ప్లెనేషన్. ఇక్కడ చూడండి. సో క్లాస్ యాక్సెస్ మాడిఫైయర్స్. సో నేనేం తీసుకుంటున్నానంటే డిఫాల్ట్ ఇది పబ్లిక్ తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి. సో దిస్ ఈజ్ మై క్లాస్. సో ఇక్కడ నేను ఈచ్ అండ్ ఎవ్రీ టైం ఏం చేస్తున్నాను చూడండి. నేను ఇక్కడ ఏమీ ఇవ్వట్లేదు. క్లాస్ package 1. So this is my class name. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఏం రాస్తున్నాను నేను, int a equal to 10. నెక్స్ట్ void మెథడ్. ఓకే, ఇక్కడ చూడండి. ఇక్కడ నేను వీటికి ముందు ఈ క్లాస్కి ముందు కానీ ఈ వేరియబుల్ డిక్లరేషన్ రిటర్న్ టైప్ ముందు కానీ మెథడ్ రిటర్న్ టైప్ ముందు కానీ ఎటువంటి నేను యాక్సెస్ మాడిఫైయర్ని స్పెసిఫై చేయలేదు. సో బేసిక్గా నాకు 4 కైండ్ ఆఫ్ యాక్సెస్ మాడిఫైయర్స్ ఉన్నాయి. డిఫాల్ట్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్ అండ్ పబ్లిక్. వీటిలో ఏదో ఒక కీవర్డ్ని నేను ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. either I can use this keyword in class level, variable level or method level. I can use all these kind of keywords. సో వీటిలో ఒక్కో దానికి ఒక్కో పర్పస్ ఉంది. ఇక్కడ మీకు రిటర్న్ టైప్ అనేది లేదో అనుకోండి, క్లాస్కి ముందు కానీ వేరియబుల్ టైప్ ముందు కానీ మెథడ్ రిటర్న్ టైప్ ముందు కానీ ఇది లేదు, పబ్లిక్ కానీ ప్రైవేట్ కానీ ప్రొటెక్టెడ్ కానీ ఏది లేదు అనుకోండి, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ డిఫాల్ట్ యాక్సెస్ మాడిఫైయర్. దీన్ని డిఫాల్ట్ యాక్సెస్ మాడిఫైయర్ ఎందుకంటారంటే ఇక్కడ ఏమి మనం స్పెసిఫై చేయలేదు కాబట్టి. స్పెసిఫై చేయకపోతే అక్కడ ఉండే మాడిఫైయర్ నేమ్ ఏంటి, డిఫాల్ట్. ఇక్కడ చూడండి, లైక్ దిస్. ఓకే, సో దీన్ని మనం డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఈ డిఫాల్ట్ యాక్సెస్ మాడిఫైయర్ యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే ఒక ప్యాకేజ్లో ఒక క్లాస్లో ఉన్న వేరియబుల్ని ఒక మెథడ్ని ఇంకో క్లాస్లో యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఒక ప్యాకేజ్ ఉంది చూడండి, యాక్సెస్ 1 అనేది ఇట్ ఈస్ ఏ ప్యాకేజ్. ఈ ప్యాకేజ్లో యాక్సెస్ మాడిఫైయర్స్ అనే ఒక క్లాస్ ఉంది. దీంట్లో ఏమున్నాయి, ఒక వేరియబుల్ ఉంది, ఒక మెథడ్ ఉంది. ఇక్కడ నేనేం చేయొచ్చు అంటే ఇదే ప్యాకేజ్లో, సేమ్ ప్యాకేజ్లో ఐఎమ్ క్రియేటింగ్ అనదర్ క్లాస్.
access data from access data from సేమ్ ప్యాకేజ్ క్లాస్. సో సేమ్ ప్యాకేజ్లో ఉన్న క్లాస్లో ఉండే డేటాను నేను యాక్సెస్ చేసుకోవచ్చు. మేబీ డేటా మెంబర్స్ ఆర్ మెంబర్ ఫంక్షన్స్. ఎలా యాక్సెస్ చేసుకోవచ్చు అంటే ఐ హ్యావ్ టు క్రియేట్ ఆబ్జెక్ట్ ఫర్ ద క్లాస్. సో ఇది యాక్సెస్ 1 అనేది ప్యాకేజ్. ఈ ప్యాకేజ్లో 2 క్లాసెస్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. 2 క్లాసెస్ ఉన్నాయి. ఓకే, నేను ఇక్కడ ఒక వేరియబుల్ ఉంది, ఒక మెథడ్ ఉంది. I want to use this method in this class. What I have to do? I have to create object for that class. Access modifiers. See this. ఎందుకు వచ్చింది ఇదంటే సేమ్ ప్యాకేజ్లో ఉంది కాబట్టి క్లాస్ సేమ్ ప్యాకేజ్లో ఉంది కాబట్టి ఈ క్లాస్ నాకు ఇక్కడికి వస్తుంది. ఐ కెన్ క్రియేట్ ఆబ్జెక్ట్ ఏ ఈక్వల్ టు న్యూ access modifiers. Then I can use a dot so what is that? Package in package method. Straight